ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఆయన వర్తమానం ఏమిటంటే, లూకా స్వార్థ పత్రిక తీసుకోండి. తెలుగులో లూకా స్వార్థ పత్రిక 4వ అధికారము 32వ వచనం. లూకా స్వార్థ పత్రిక 4వ అధికారము 32వ వాక్యం 2. లూకా స్వార్థ పత్రిక 4వ అధికారము 32వ వాక్యం. அவருடைய வசனம் அதிகாரமுள்ளதாய் இருந்தபடியால் அவருடைய போதகத்தை குறித்து அவர்கள் ஆச்சரியப்பட்டார்கள். తెలుగులో ఒకరు 4:32 ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను. కనుక వారు ఆయనను బోధకు ఆశ్చర్యపడిరి. చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము అధికారము కలిగినది కాబట్టి ఆయన బోధల్ని గూర్చి అక్కడుండే ప్రజలు ఆశ్చర్యమైపోయారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సంగతి జరుగుతున్నది. ఏమంటే ఆ సంగతి ఏమిటంటే 31, 32, 33, 34 చదవండి. దాంట్లోనే 4 లూకా 4వ అధికారము 31, 32, 33, 34. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోనికి వచ్చి విశ్రాంతిలో ఉన్న వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతోను కూడినదై ఉండెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో పవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి మమ్ము నశింపజేయవచ్చువా? నీవెవడు అని నేను ఎరుగుదను. నీవు దేవుని పరిశుద్ధులని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఇతన్ని వదిలిపోమని దాన్ని గద్దింపగా దయ్యము వాణ్ణి వాని మధ్యను పడదోసి వాణ్ణి ఏలియు వదిలిపోయాను. అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలముతోనూ పవిత్రాత్మలతోనూ ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకునేది. చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంగతి, విశ్రాంతి రోజు, ఇలాగా ఆదివారం రోజు ఆయన దేవుని సంఘములో వెళుతున్నాడు ఆరాధన పాల్గొనేదానికి. అప్పుడు ఒక దెయ్యం పట్టుకున్న ఒక మనిషి అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నాడు అంటే, వీళ్ళు ఆయన బోధల్ని, ఆయన వాక్యాల్ని, ఆయన మాటల్ని వాళ్ళు అధికారం అనేటట్టు వాళ్ళు చూస్తున్నారు. ఆ బోధకుని గురించి ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యపడేటప్పుడు అక్కడ ఉండే ఆ మనిషి నెక్స్ట్ వాక్యములో ఆ దెయ్యం పట్టుకున్న మనిషి ఆయన చూసి కేకలేస్తున్నది. ఏమని? ఎందుకు నజరేయుడైన యేసయ్య, ఎందుకు మమ్మల్ని నాన్ని కష్టపరిచేదానికి ఇక్కడ వచ్చారా? మీరు ఎవరనేది నేను ఎరుగుదును. మీరు ఎవరనేది సర్వలోకాన్ని చేసిన దేవుని పరిశుద్ధుడు మీరు. కాబట్టి మీరు వచ్చిన కార్యం ఎందుకు, మీరు ఎవరనేది నేను ఎరగతున్నానని ఆ దెయ్యం చెప్తున్నది. మనుషులు చెప్తున్నారు, దెయ్యం చెప్తున్నది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఆయన పూర్తి మనిషిలాగను, పూర్తి దేవుళ్ళలాగను, పూర్తి నీలాగా నాలాగా పూర్తి శరీరం ఉంది. ఆయనకి పూర్తి అవయవాలు ఉంది, నెక్తురు ఉంది, ఆయనకు ముక్కు ఉంది, ఆయనకు కండ్లు ఉంది, ఆయనకు కాళ్ళు ఉంది. నీలాగా నాలాగా అన్ని అవయవాలతో ఆయన పూర్తి దేవుళ్ళలాగా శరీరంతో మనిషిలాగా భూమికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నోటి మాటతో, ఎవరి మాటతో? ఆయన నోటితో ఆయన చెప్పే మాటలు ఇవి. ఆయన బోధనిచ్చేదానికి ఆ సంఘములో విశ్రాంతి దిన రోజు వచ్చేటప్పుడు ఆయన మాటలు, ఆయన వాక్యాలు, ఆయన వార్తలు వాళ్ళు వినేటప్పుడు ఆ వార్తలు ఎలా ఉంటున్నాయంటే, చూడండి, ఆ వార్తలో అధికారం అనేటట్టు ఉంటున్నది. అధికారం కలిగిన మాటల్లాగా ఉన్నది. ఆ మాటలు ఆ పిశాసు దెయ్యం పట్టిన మనిషి చెప్తున్నది. మనిషి కాదు, ఆ దెయ్యం చెప్తున్నది. మీరు దేవుని
పరిశుద్ధుడు, దేవుని పరలోక రాజ్యం నుంచి వచ్చిన పరిశుద్ధుడని అదే అక్కడ దేవుని గురించి సాక్షి చెప్తున్నది ఆ దెయ్యం పట్టిన వ్యక్తి. హల్లెలూయా. చూడండి, ఆయన దేవుని పరిశుద్ధుడు, ఆయన మాటలో అధికారం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది, గద్దించే పవర్ ఉంది, అన్ని విధానమైన శక్తి ఆయన మాటలో ఉంది. చూడండి, ఈ శక్తిని గురించి నేను మీకు 2018-19 మీకు చెప్పుకునేవాడిని. ఆయనకి అన్ని అధికారం భూమిలో ఇవ్వబడింది. హల్లెలూయా. ఆయనకి అన్ని అధికారం భూమిలో ఇవ్వబడింది. ఆయనకి ఇవ్వబడలేని అధికారం ఒక్కటి లేదు, భూమిలో లేదు, అక్కడక్కడ లేదు. హల్లెలూయా. అన్ని అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఈ అధికారం అనేది ఏంటంటే, చూడండి, ఈ అధికారం అనేది ఏంటంటే ఆయనకి నేచర్ మీద అధికారం ఉన్నది. నేచర్ అనేది ఈ భూమి సృష్టింపబడిన కార్యాల మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. భూమి అంటే భూమిలో మనం ఏదంతా చేస్తున్నామో వాటి అన్నిటి మీద అధికారం ఆయనకు ఉన్నది. హల్లెలూయా. ఏమో ఉన్నది భూమిలో? సముద్రం ఉన్నది, కొండలున్నాయి, చెట్లున్నాయి, ఆవులున్నాయి, పశువులున్నాయి, జంతువులున్నాయి, జంతువులాగా మనుషులు ఉన్నారు. హల్లెలూయా. నార్మల్ మనుషులు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈయన నేచర్ మీద అధికారం కలిగిన తండ్రి. దాంట్లో చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, 2-3 మాత్రం నేచర్ మీద అధికారం ఉంది చెప్తాను నేను. ఆయన సముద్రం మీద నడిచాడు. హల్లెలూయా. సముద్రం మీద నడిచేదానికి ఎవరైనా వీలవుతుందా? ఎవరు నడవలేదు. నీళ్ళలో అసలు నడిచేదానికి వీలవుతుంది? లోతుగా ఉన్న నీళ్ళల్లో పైకి నడవాలంటే వీలవుతుందా? వీలవ్వదు. హల్లెలూయా. ఆయన సముద్రం పైకి నడిచాడు, సముద్రం మీద నడిచాడు. తుఫాను, గాలి ఇవి ఆయన మాటలకి లోబడింది. అప్పుడు ఆయన గద్దించాడు, అవన్నీ నిలిచిపోయింది. హల్లెలూయా. 5 చేపలు 2 రొట్టెలు పట్టుకొని 5,000 పురుషులకు పంచించాడు. హల్లెలూయా. ఎక్కడైనా సాధ్యంగా అవుతుందా? అవ్వదే. అధికారం కలిగిన తండ్రి ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడు చేశాడు ఇవన్నీ? ఊపిరితోనే యేసుక్రీస్తు ఉన్నప్పుడే చేశాడు. హల్లెలూయా. మళ్ళా ఆయన ఉత్త నీళ్ళని ద్రాక్షారసములాగా మార్చాడు. కుండల్లో నింపమన్నారు ఒక పెళ్ళిలో. అప్పుడు ఇచ్చిన ద్రాక్షారసము గాలి అయిపోయింది. రెండో టైంలో ఆయన నీళ్ళ నింపమని ఆ నీళ్ళని ద్రాక్షారసముగా మార్చారు. వాటిని జనాలు పుషించినప్పుడు అతి మధురంగా మారింది. జనరల్గా మనుషులు మొట్టమొదటిగా దొరికేది తినేటప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఈయనేంది అయిపోయిన అవతల నీళ్లు పోజిస్తారనుకుంటే, అయిపోయిన అవతల ఉత్త నీళ్ళని ద్రాక్షారసముగా మార్చి ఇచ్చాడే, ఇది అతి మధురంగా ఉన్నదని మనుషులు ఆశ్చర్యంగా అయిపోయారు. హల్లెలూయా. చాలా ఉన్నాయి నేచర్ మీద అధికారం కలిగిన తండ్రి ఈయన. నేచర్లో మీరు ఏం చూసినా వాటన్నిటి మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. అన్నిటి మీద అధికారం ఉన్నది. నేచర్ మీద అధికారం ఉన్నది ఆయనకి. ఇప్పుడు జబ్బుల మీద అధికారం కలిగిన తండ్రి. లైట్గా చెప్తాను. పేదరు మామికి ఒళ్ళు బాగలేకుండా జ్వరం వచ్చేసింది. ఆయన పిలువబడాడు, ఆయన వెళ్ళాడు. అట్లా వెళ్ళినప్పుడు జ్వరాన్ని చూసి బయట వెళ్ళు ఒక ప్రార్థన చేశాడు. జ్వరం అయిపోయింది, ఆమె బాగా అయిపోయింది. హల్లెలూయా. 18వ సంవత్సరము చేతులు కాళ్ళు సెరలేని మనిషికి విడుదల జరిగింది. 38వ సంవత్సరము కుష్ఠరోగముతో ఈ పారాలిసిస్లో ఉన్న మనుషులకి బాగైంది. కుష్ఠరోగం బాగైంది. నేత్రములు తెలియలేని మనిషికి నేత్రము తెలవబడింది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన జబ్బుల మీద అన్ని విధానమైన అధికారం కలిగిన తండ్రి. మరణం మీద అధికారం కలిగిన తండ్రి. భూమిలో ఎవరికైనా మరణం మీద అధికారం ఉన్నదా? ఎవరికి అధికారం లేదు. ఏ మనిషికి, ఏ మానవుడికి, దేనికి చెప్పాలంటే ఇంకా దేనికో అధికారం లేదు. యేసుక్రీస్తుకి మాత్రం త్రియేకమైన ఒకే రూపంలో ఉండే యేసుక్రీస్తుకి మరణం మీద అధికారం ఉన్నది. సచ్చిన మనిషిని ఊపిరితో